హాయ్ ఫ్రెండ్స్, 5 మినిట్స్లో ఉప్మా చేసుకుందామా? దీనికి కావాల్సింది రవ, ఆనియన్, టొమాటో, చిల్లీస్. టొమాటో ఈజ్ ఆప్షనల్. తర్వాత ఒక బౌల్లో రవ తీసుకొని దాన్ని కొద్దిగా ఫ్రై చేసుకోండి, మరీ మార్చొద్దు. కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, అప్పుడు మంచిగా ఉంటుంది. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీరా, కొంచెం ఆవాలు, అవి రెండు పట అనాలి. పట అనిన తర్వాత పల్లీలు వేసుకోండి. నాకు పల్లీలు చాలా ఇష్టం కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటాను. మీకు ఇష్టం లేకపోతే మీరు దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని రోస్ట్ చేసుకోండి. అది డార్క్ బ్రౌన్ కలర్లో రావాలి. వచ్చిన తర్వాత అదే ప్యాన్లో చిల్లీస్ వేసి అది పట్ అనాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేయాలి. తర్వాత దాన్ని డార్క్ బ్రౌన్ వచ్చేలాగా మనం రోస్ట్ చేసుకోవాలి. ఎందుకు 5 మినిట్స్ ఉప్మా చేసుకోవాలి అని అంటే, నాకు ఇప్పుడు కోల్డ్ ఉంది, ఫుల్ టైర్డ్ అయిపోతాం కోల్డ్ వచ్చినప్పుడు. సో బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, గొంతు కమ్మగా ఉండడానికి మనం ఉప్మా చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఓకే, మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేద్దాము. తర్వాత టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ ఫుల్లీ ఆప్షనల్, నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నాను. టొమాటోస్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఏంటక్క ఉప్మాలో అని అంటే, వేసుకుని ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. సో ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే, 1 బౌల్ మనం ఉప్మా రవ్వ తీసుకుంటే దానికి 2 బౌల్స్ అంటే 1:2 రేషియోలో వాటర్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్కువే వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే నాకు మెత్తగా కావాలి కాబట్టి. తర్వాత వాటర్ని బాయిల్ చేయడానికి వదిలేయాలి. తర్వాత మెల్లమెల్లగా మనం ఉప్మా రవ్వని కలుపుకోవాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకపోతే అవి ఉండలు కట్టేస్తుంది. అట్లా కడుపుకొని ఒక 5 మినిట్స్ అట్లానే సిమ్లో పెట్టేశారంటే మన ఉప్మా రెడీ. దీన్ని మీరు ఆవకాయ పచ్చడితో వేసుకొని తింటే మీకు కోల్డ్ వచ్చినప్పుడు సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.